శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది శ్యామల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పిఠాపురం అని చెప్పేసి 3 పీలు పెట్టింది. పి 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 అని అంటే పిఠాపురం పీఠాధిపతి అని సంబోధించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం పిఠాధిపతి అంతేనా? అంతే అంతే. ఓకే, డిప్యూటీ సీఎం గారు నిజంగా వాస్తవంగా ఆమె ఎంగింగ్ అన్నా సరే కానీ వాస్తవంగా పీఠాధిపతి. అతని లైఫ్ జీవితాంతం కూడా అక్కడే పీఠం వేసుకుని కూర్చుంటాడు. ఆయన నెగిటివ్గా చెప్పినా కానీ మనకు పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులు, శ్యామల లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులు అమెరికాలో ఎన్నో పనులు చేసి ఇక్కడికి వచ్చి కూడా దిగజారిపోయి పనులు చేసి ఈవేళ వచ్చి ఎంతో వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని వ్యంగ్యంగా మాట్లాడింది. వ్యంగ్యంగా మాట్లాడి ఏముంటుంది? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయ నాయకుల్లో అవినీతి లేని నాయకుడు నెంబర్ 1 స్థానం దేశంలో. ఎక్కడ కాదు, మన రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ కాదు, దేశం మొత్తం మీద అవినీతి లేని నాయకుడు, తర్వాత నిజాయితీపరుడు, సేవా తత్పరుడు, 3 గుణాల బిరుదునిచ్చి మన దేశంలో ఒక సంస్థ ఆయన్ని పొగుడుతుందంటే ఆయన ఎంత వ్యక్తిత్వం అండి, ఎంత గొప్ప వ్యక్తిత్వం. ఆయన సంపాదించిన దాంట్లో పేద ప్రజల కోసం ఎప్పుడూ సగం ఇచ్చేస్తానే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా కానీ, రాజకీయంగా ప్రజల సొమ్ముని ప్రజలకు పంచుతున్నాడే కానీ, ప్రజల సొమ్ముని ప్రజలకు పంచుతున్నాడు కానీ అతను సొంత సొమ్మును కూడా పంచుతున్నాడు. సొంత సొమ్ముతో కూడా ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎవడైనా సరే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకోవడానికి. పవన్ కళ్యాణ్ అభిమానిని. సినిమా యాక్టర్ అయినంత మాత్రాన కొంతమంది అంటారు నేను ఆడభిమాని, నేను అభిమాని. మన సినిమా ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తులు ఇంకా ఉన్నారు. మహేష్ బాబు ఎన్ని వందల మందికి గుండె ఆపరేషన్ చేయించి బతికించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మహేష్ బాబు. అలాగే రాఘవ లారెన్స్ గారు, ఆయన కూడా చాలా మందికి సేవ చేస్తున్నారు. వీళ్ళకి కదా చెప్పుకోవాల్సింది నేను అభిమాని అని. వీళ్ళకి చెప్పుకోవాలి మనం అభిమాని అని. అంతేగాని నువ్వు సంపాదించేసుకుని నేను గొప్పోడిని అయిపోయాను, మా హీరో గొప్పోడు, వాడు తింటాడు, వాడు బాత్రూమ్కి వెళ్తాడు అని చెప్తే ఏం నువ్వు ప్రజాసేవ ఏం చేస్తున్నావు? సమాజంలో ఎలాంటి సమాజ అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి నువ్వేం సేవ చేస్తున్నావు? నీ సేవా గుణంలో నీ హీరో ఎంత గొప్పవాడు, ఇది కదా చెప్పాల్సిందే. అంతేగాని ఎవడో లక్షల కోట్లు దోచేసిన దొంగకు నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అంటే శ్యామల ఓ కోమల, ఇంకా సాలించు నీ ప్రతాపం. ఇంత మంచి ఇప్పుడు నాకు ఇంకొకటి క్వశ్చన్ ఉంది. ఇంత సేవ చేస్తున్నారు కదా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఇంత మంచి సేవ చేస్తున్నందుకు రీసెంట్గా నిన్న కాక మొన్న ఇది పిఠాపురం నుంచి ఏదో గోశాలను డిసెంబర్లో తరలించారంట. సో తరలిస్తే నీ యొక్క నియోజకవర్గంలోనే ఏం జరుగుతుందో నీకు తెలియదు, అట్లాంటి రాష్ట్రాన్ని ఏం పాలిస్తావు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నాం. దానికి ఈ సన్నాసులకు తెలియంది ఏంటంటే తునిలో సంత ఉంటుంది, అన్నవరం సంత ఉంటుంది, పిఠాపురం సంత ఉంటుంది, చేబ్రోల్లో సంత ఉంటుంది, గొల్లప్రోల్లో సంత ఉంటుంది. ఆ సంతల్లో ఏంటంటే గోవుల్ని రైతులు వాళ్ళు ఉన్నటువంటి గోవుల్ని అమ్ముకుంటుంటారు, సంతకు తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. ఎవడో దళారి కొంటుంటాడు, 10 గోవులు 20 గోవులు వెళ్తుంటాయి. అది సంత వ్యాపారం, దానికి తెలియదు. పాపం శ్యామల ఎవరున్నారు మాట ఎవరో ట్రోల్ చేసినట్టున్నారు. వాళ్ళకి తెలియక కాదు, సంతలో కూడా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలా మా పవన్ కళ్యాణ్. ఏ వంక లేకపోతే డొంగట్టుకుని ఇచ్చేటంటే ఎవడో అలా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల పద్ధతి. కాదు, ఎవడో కొనుక్కుంటాడు, ఎవడో తీసుకెళ్తాడు. అది దానికి ఎవడో బాధ్యత? ఆ ఊరోడు బాధ్యత, ఆ ఎమ్మెల్యే బాధ్యత. అక్కడి నుంచి అయితే మొత్తం ఇక్కడ తునికాడి నుంచి అలా సంతలు మన నర్సీపట్నం దగ్గర నుంచి ఇవన్నీ సంతలు ఉంటాయి. అక్కడి నుంచి కొనుక్కుంటూ లారీ పశువులు అయితే తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో గోసాగో ఎక్కడికో ఉపయోగించుకుంటారు. వీళ్ళు మరి దేనికి ఉపయోగించుకుంటున్నారు తెలీదు, ఏదో దొంగను పట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అదే కాపాడలా పోయాడు. ఓరి అమ్మ ఎంత అన్యాయం ఇది, ఏ వంక లేక దొంగ కట్టుకుని పెడుతున్నారు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.